మనమందరము క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని మన తండ్రి అయిన దేవుడు మనలను సంఘములోనికి పిలిచినాడు. కనుక మనలో ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు మహిమను పొందుటకు ప్రయాసపడాలి. మన జీవిత కాలమంతయు, మన ఆయుష్కాలమంతయు ప్రయాసపడాలి. మన జీవిత కాలమంతయు, మన ఆయుష్కాలమంతయు మనము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునకు విధేయతను కలిగి ఉండాలన్నమాట. మనం ఆయనకు విధేయులమై ఆయన సంఘములో మన కొరకు ఉంచిన ఆజ్ఞలను మనము అనుసరించాలి. ఎవరు ప్రభువునకు విధేయులవుతారో వారు మాత్రమే ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారు. ఎవరు సంఘములో ప్రభువు అయిన క్రీస్తు యేసునకు విధేయులు కారో వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించకపోగా ఆజ్ఞలను అతిక్రమిస్తారు. ఎవరు ప్రభువునకు విధేయులవుతారో వారు ప్రభువును ప్రేమిస్తారు. ఎవరు ప్రభువునకు అవిధేయులవుతారో వారు ప్రభువును ద్వేషిస్తారన్నమాట. క్రీస్తును ద్వేషిస్తారు. కనుక మనలో ఎవరమైనా మన ప్రభువైన క్రీస్తు యేసును ప్రేమిస్తే మనకు కష్టమైన, మనకు అది నష్టమైన ప్రభువు యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తాం. ప్రభువు పట్ల మనకు ప్రేమ లేకుండా పోతే మనము అనేక సంవత్సరాలు సంఘములో ఉన్నా కూడా ఆయన పట్ల ప్రేమ లేదు కాబట్టి పరోక్షంగా ఆయనను మనం ద్వేషిస్తాము అన్నమాట. ఆయనను ద్వేషిస్తాము కాబట్టి ఆయన ఆజ్ఞలను మనము అనుసరించలేము అన్నమాట. దేవుడు పరలోక రాజ్యానికి ఆయన ఆహ్వానిస్తాడు. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో తన రాజ్యమునకును తన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవుడు అని అన్నాడు అన్నమాట పౌలు. కనుక తండ్రి అయిన దేవుడు తన రాజ్యమునకు, పరలోక రాజ్యానికి, తన మహిమకు ఆయన మనలను పిలుస్తాడు. సంఘంలో ఉన్న వారిని ఎవరిని పిలుస్తాడంటే ఎవరైతే సంఘములో క్రీస్తు యొక్క మహిమను పొంది ఉన్నారో వారిని మాత్రం ఆయన పిలుస్తాడు. క్రీస్తు మహిమను పొందినటువంటి వారిని వారు సంఘంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వారిని ఆయన తన రాజ్యమునకు తన మహిమకు ఆయన పిలవడన్నమాట. అందువలన ఆత్మకు క్రీస్తు యొక్క మహిమ అత్యంత అవసరం. నీ శరీరమునకు అత్యంత అవసరమైనవి ఉన్నాయి. అలాగుననే ఆత్మకు అత్యంత అవసరమైనది క్రీస్తు మహిమ. క్రీస్తు మహిమను నీవు బ్రతుకు దినములలో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నీ జీవితంలో నీవు మరణించేసరికి క్రీస్తు యొక్క రూపమును, క్రీస్తు యొక్క మహిమను 30% కంటే ఎక్కువగా సాధించాలి. 30% కంటే ఎక్కువగా నీ ఆత్మకు పొందాలన్నమాట. అలా పొందినటువంటి వారిని తండ్రి అయిన దేవుడు తన రాజ్యానికి, తన మహిమకు ఆయన పిలుస్తాడు. లేదంటే ఆ పిలుపుకు మనం నోచుకోలేమన్నమాట. కనుక సంఘంలో
మనం ఉన్నామన్నమాట. సంఘములో ఉన్న మనము అంతిమంగా ప్రభువు యొక్క మహిమను మనం పొందాలి. ప్రభువు యొక్క మహిమను పొందుటకే తండ్రి అయిన దేవుడు మనలను సంఘములోనికి పిలిచినాడనమాట. కనుక మనము ప్రభువు యొక్క మహిమను పొందుటకు సంఘములో దేవుడు మనకి అనుగ్రహించినటువంటి అవకాశములన్నింటినీ కూడా మనం వినియోగించుకోవాలన్నమాట. కనుక ఈ ఏర్పాటును మనం దృష్టించాలి. ఏర్పాటును దృష్టించగలిగితే మనం ధన్యులమవుతాం. సంఘము సంఘములో 2 వర్గాలు ఉన్నారన్నమాట. ఒక వర్గము తమ్మును రక్షించడానికి శిలువలో మరణించి తన రక్తమును చిందించిన, తన రక్తంతో మన పాపములను కడిగి పాప మరణాల నుంచి మనం రక్షించిన క్రీస్తును ద్వేషించువారు. అలాగుననే మన కొరకు తను తాను సిలువలో అప్పగించుకున్న క్రీస్తును ప్రేమించువారు. క్రీస్తును ద్వేషించువారు ఏ కారణము చేత క్రీస్తును ద్వేషిస్తున్నారో వారికి తెలియదు. తెలియదు అన్నమాట. అంటే ఒక మనిషిని మనం ద్వేషించాలంటే తగు కారణాలను వెతుక్కుంటాం. కారణాన్ని బట్టి ఒక మనిషిని మనం ద్వేషిస్తాం. కారణము లేకుండా ఏ మనిషిని మనం ద్వేషించం. కనుక ఒక మనిషి ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు ఒక కీడు కలిగి ఉండాలి. మనకు ఒక అవమానం కలిగి ఉండాలి. మనకు ఒక నష్టం కలిగి ఉండాలి. అలాంటి వారిని మనుషులు ద్వేషిస్తారన్నమాట. కనుక ఒక మనిషిని ద్వేషించడానికి తగు కారణములు ఉంటాయన్నమాట. మరికొన్ని సందర్భాలలో ఏ కారణము లేకనే మనుషులు ద్వేషించగలరు. అది ఎలాగునంటే వేరే మనుషుల ద్వారా వారిని గురించి చెడు సమాచారాన్ని విని ద్వేషించేస్తారు. కనుక మనుషులను ద్వేషించడానికి కారణం ఉంది. కారణం లేకుండా ద్వేషించరు. అలాగే యేసుక్రీస్తును సంఘంలో ఉన్నవారు ద్వేషించడానికి ఇక్కడ కారణం ఏమి లేదన్నమాట. ఎందుకంటే ఆయన ఎవరికి అపకారం చేయలే. ఉపకారం చేసినాడే కానీ ఎవరికి అపకారం చేయలే. ప్రభువైన క్రీస్తు యేసు సంఘములో ఉన్న వారందరిని ఆయన ప్రేమిస్తున్నాడే కానీ ఆయన ఎవరిని ద్వేషించడం. ప్రభువైన క్రీస్తు యేసు మనము నిత్య జీవానికి పాత్రులగుటకు, తన మహిమలోనికి మనం ఎదుగుటకు, తన మహిమను మనం పొందుటకు ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనము జీవించాలని బోధిస్తున్నాడు అని మనకు నష్టం కలుగు చేయడం లేదన్నమాట.
కనుక క్రీస్తు యేసు సంఘములో ఉన్న వారందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరికి అపకారం చేయడంలో, ఎవరికి కీడు చేయడంలో, ఎవరికి హాని చేయడంలో, ఎవరిని ఆయన నిందించడంలో, ఎవరిని దూషించడంలో, ఎవరిని ద్వేషించడంలో, ఎవరిని అవమానపరచడంలో. ఇది మనకందరికి తెలుసు అన్నమాట. కనుక మనము ఆయనను ద్వేషించేంత తప్పిదాలు ఆయనలో ఏమీ లేవన్నమాట. ఆయనను సంఘములో ఉన్నవారు ఆయనను ద్వేషిస్తున్నారు. ఎలా ద్వేషిస్తున్నారు? తమకు తెలియకనే ద్వేషిస్తున్నారన్నమాట. ఎలాగుననగా క్రీస్తు ఆజ్ఞను, ఆయన ఆజ్ఞలను అతిక్రమించడం వలన క్రీస్తును ద్వేషిస్తున్నారన్నమాట. ప్రభువైన క్రీస్తు యేసు సెలవిచ్చిన ఈ మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనములో. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చినారు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరిని ఒకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ క్రీస్తు ఆజ్ఞలను ఎలా అతిక్రమిస్తూ ఉన్నారంటే, క్రీస్తు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ, ఆయన ఆజ్ఞను చూడండి. సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. కానీ సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించడము లేదు. మరి ఏం చేస్తున్నాము? ఈ ఆజ్ఞను అతిక్రమించి సంఘములో ఒకరిని ఒకరు ద్వేషిస్తున్నాం. ఒకరిని ఒకరు ద్వేషిస్తున్నాం మనం. ఇక్కడ సంఘములో ఉన్నటువంటి మనము ఒకరిని ఒకరు ద్వేషించడానికి గల కారణం, అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. గలతీ 3వ అధ్యాయము ఈ మొదటి 2 వచనాలలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఇది
కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఈ మొదటి 2 వచనాలు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? అంటే ఎవరైతే సంఘములో ఉన్నటువంటి వారు సహోదరులను ఒకరిని ఒకరు ద్వేషిస్తూ ఉన్నారో, వీరు ఎవరు అనంటే వీరు శరీర సంబంధులు. వీరందరూ కూడా శరీర సంబంధులు. శరీర సంబంధులు మాత్రమే ఒకరిని ఒకరు ద్వేషిస్తారన్నమాట. ఒకరిని ఒకరు ద్వేషించడం కాదు, ఒకరిని ఒకరు దూషించడం కూడా. సంఘములో ఉన్నవారు ఎవరు అనగా, సంఘములో ఉన్నవారు ఆత్మ సంబంధులు. వీరు ఆత్మ సంబంధులుగా తమ్మును తాము గుర్తించడం లేదన్నమాట. సంఘములో ఉన్నవారు తమ్మును తాము ఆత్మ సంబంధులుగా గుర్తించాలి. నేను ఒక ఆత్మ సంబంధిని అని గుర్తించాలి. తండ్రి అయిన దేవుడు ఆత్మ, ప్రభువైన క్రీస్తు యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మ. వారితో సంబంధము కలిగినటువంటి ఒక వ్యక్తిని నేను ఆత్మ సంబంధిని అని నన్ను నేను గుర్తించాలన్నమాట. అలాగుననే సంఘములో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ తండ్రి అయిన దేవుడు ఒక ఆత్మ, ప్రభువైన క్రీస్తు యేసు కూడా ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మ. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు వరముగా అనుగ్రహించినాడు బాప్తిస్మములో. ఆయన మనలో నివాసం ఉన్నాడు. అలాగున క్రీస్తు విశ్వాసము ద్వారా మన హృదయాలలో నివసిస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు మనలో నివసించి సంచరిస్తూ ఉన్నాడు. మన వారు ఆ ఆత్మ సంబంధులు. అలాగున మనము వారితో సంబంధము కలిగిన వారము కాబట్టి మనము ఆత్మ సంబంధులం అన్నమాట. దీనిని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నేను ఆత్మ సంబంధిని అని గుర్తించాలి. నేను ఆత్మ సంబంధిని అని గుర్తించాలి. ఆత్మ సంబంధి అని గుర్తించడం వలన మనము ఆత్మానుసారముగా నడుచుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 8వ వచనంలో కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. కనుక శరీర స్వభావాన్ని కలిగిన వారు, శరీర సంబంధులు శరీర స్వభావాన్ని కలిగి ఉంటారు. శరీర సంబంధులు శరీర స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ శరీర స్వభావం కలిగిన వారు సంఘములో ఒకరిని ఒకరు దూషిస్తారు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. అలాగే అసూయ అసూయ కలిగి ఉంటారు, కలహము కలిగి ఉంటారు.
అసూయను, కలహమును వీటిని కలిగి ఉంటారన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? కాబట్టి సంఘములో ఎవరైతే ఈ అసూయ, ఈ కలహమును ఎవరైతే కలిగి ఉన్నారో వారు శరీర స్వభావం కలిగిన వారు. వారు శరీర సంబంధులు అన్నమాట. వీరందరూ కూడా శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులు అనేక సంవత్సరాలు సంఘంలో ఉన్నారన్నమాట. ఉంటారు. మరణించేంత వరకు శరీర సంబంధులుగానే ఉంటారు. మరణించేంత వరకు శరీర సంబంధులుగానే సంఘంలో కొనసాగుతారు. కొనసాగుతూ 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 సంఘంలో అసూయ, కలహమును అగుపరిచి ఒకరిని ఒకరు ద్వేషించేసి క్రీస్తు యొక్క ఆజ్ఞలను వాళ్ళు అతిక్రమించడం అన్నమాట. సంఘములో ఉండి తమకు తెలియకనే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం. అందువలన వీరెవరు కూడా క్రీస్తు మహిమను పొందరు. ఈ వైపున ఉన్నవారు క్రీస్తు మహిమను పొందరు అన్నమాట. వీరు క్రీస్తు మహిమను ఏ కోణంలోనూ క్రీస్తు యొక్క మహిమను పొందరు కూడా. అందువలన తండ్రి అయిన దేవుడు వీరిని తన రాజ్యమునకు, తన మహిమనకు వీరిని పిలవడన్నమాట. మనము బ్రతికున్నది, ఈ లోకంలో బ్రతికున్నామనేది ఇది స్వల్పం అన్నమాట. మనం ఈ లోకంలో స్వల్పకాలమే బ్రతికున్నాం. అన్ని స్వల్పమేనే. శిశు దశ స్వల్పం, అదేమన్నా 100 ఏళ్ళు లేదు శిశు దశ. బాల్య దశ కూడా స్వల్పమే, అది కూడా ఒక 100 సంవత్సరాలు లేదు బాల్య దశ. ఒక యవ్వన దశ కూడా స్వల్పమే, అది కూడా 100 సంవత్సరాలు లేదు. వృద్ధాప్య దశ కూడా ఒక 100 సంవత్సరాలు లేదు. మధ్యలో కౌమారపు దశ ఒకటి ఉంది. ఏ దశ కూడా స్వల్పకాలమే ఉందన్నమాట. ఈ స్వల్పకాలం ఉన్న దశను దాటి మరొక దశకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను అనుకోండి, నా వయసు 64 సంవత్సరాలు. నేను ఏ దశలోనికి ప్రవేశించినానంటే వృద్ధాప్య దశలోనికి ప్రవేశించేసి. నెక్స్ట్ నాకున్నది ఒకే ఒక దశ ఉంది. ఆ ఒక్క దశ మృత దశ అన్నమాట. నేను దశలన్నీ అధిగమించి వచ్చేసాను. దేవుని కనికరం వల్ల అన్ని దశలను అధిగమించి వచ్చి చివరికి ఈ వృద్ధాప్య దశలోనికి దేవుడు నన్ను ఉంచగా చివరిగా ఒకే ఒక దశ మిగిలింది. అది మృత దశ అన్నమాట. మీలో చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు, యవ్వన దశలో ఉన్నారు. మీకు కౌమారపు దశ ఉంది, అటు తర్వాత వృద్ధాప్య దశ ఉంది, అటు తర్వాత మీకు మృత దశ అన్నమాట. మీరు ఇంకా ఒక 2 దశలను దాటగలిగే అవకాశం ఉందన్నమాట. ఏదేమైనా ఏ ఒక్క దశ కూడా, అది శిశు దశ అయినా, బాల్య దశ అయినా, యవ్వన దశ అయినా, కౌమారపు దశ అయినా, వృద్ధాప్య దశ అయినా, అవి ఏవి కూడా ఒక్కొక్క దశ ఒక 100 సంవత్సరాలు ఏమి లేవన్నమాట. తిరిగి చూస్తే ఒక దశ మారిపోతా ఉందన్నమాట. కాబట్టి ఒక 10 సంవత్సరాలు గడిచిందంటే బాలుడుగా ఉంటాడు, వాడు యవనస్తుడుగా కనబడతాడు. ఒరే ఇంత పెరిగిపోయినావా అని మనం ఆశ్చర్యపోతున్నాం. దశ మారిపోయింది. కనుక మనకున్న ఆయుష్కాలము లేచి మాత్రమే. అందులో మన శరీరాలు బ్రతికే కాలము లేచి మాత్రమే. కానీ శరీరాల్లో ఉన్న మనం ఆత్మలము శాశ్వత కాలం బ్రతుకుతాం అన్నమాట.
శాశ్వత కాలం బ్రతికేటువంటి ఆత్మను గురించి మనం ఆలోచన చేయాలి. శరీరాన్ని సీరియస్‌గా తీసుకోవడం కాదు. ఆత్మను సీరియస్‌గా మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సంఘములో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మహిమను నా ఆత్మ పొందగలిగితే, సంఘాన్ని విడిచేసరికి తండ్రి అయిన దేవుడు తన రాజ్యమునకు, తన మహిమకు ఆయన నన్ను పిలుస్తాడు. నేను ఆయన రాజ్యానికి వెళ్ళొచ్చు. ఆయన మహిమలోనికి ప్రవేశించవచ్చు. నేను శాశ్వతంగా నా తండ్రి అయిన దేవునితో, ప్రభువు అయిన క్రీస్తు యేసుతో, పరిశుద్ధాత్మతో, నా తండ్రిని నమ్ముకొని ఉన్న కోట్ల కొలది దూతలతో నేనుంటాను అని సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆత్మను సీరియస్‌గా తీసుకోవాలండి. శరీరాన్ని కాదు. అందువల్ల ప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరం కేవలము నిష్ప్రయోజనమైన శరీరాన్ని సీరియస్‌గా తీసుకోవడం కాదు. ఆత్మను సీరియస్‌గా తీసుకోవడం. మన మధ్య భాస్కర్ ఉన్నాడు. ఆయనకి 3 దినాలుగా విరోచనాలన్నమాట. 3 దినాలుగా విరోచనాలు. ఈ దినాన ఆయనకి అది బాగయిందన్నమాట. 3 దినాల విరోచనాలన్నమాట. మా ఆగ్నేయ సంబంధి. వాళ్ళు గ్రూప్‌లో పనిచేసే ఒక ఆమె భర్త. అతనికి విరోచనాలు, వామిటింగ్ వచ్చి చనిపోయినాడన్నమాట. అది నాయన పరిస్థితి. శరీరం అంత విలువైందేం కాదు. 3 దినాలుగా విరోచనాలైన ఈరోజు ఆయన ఆరాధనలో కూర్చోడన్నమాట. అది దేవుని కనికరం. అందువల్ల మన శరీరాలు శాశ్వతమేం కాదు. అందువల్ల యోబు అంటాడు, నా శరీరము ఇత్తడి వంటిదా అని అన్నాడన్నమాట. మన శరీరాలు అలాంటివేం కాదు, మట్టి శరీరాలు. ఈ శరీరాల్లో మనమున్నాం, శాశ్వతమైన ఆత్మలుగా ఉన్నాం. మట్టి శరీరాల్లో ఉన్న శాశ్వతమైన ఆత్మలమైన మనల్ని మనము గుర్తించాలి. మన ఆత్మను మనం సీరియస్‌గా తీసుకోవాలి. మన శరీరాలను సీరియస్‌గా తీసుకోవడం కాదు. నా ఆత్మ ప్రభువు యొక్క మహిమను పొందాలి. ఎవరైనా శరీరాన్ని సీరియస్‌గా తీసుకుంటే వాళ్ళు శరీర సంబంధులు సంఘంలో. వాళ్ళలో ఏముంటుందంటే అసూయ ఉంటుంది. అసూయతో పాటు మరేముంటది అంటాడు ఆయన? కలహములు ఉంటాయన్నమాట. అసూయ, కలహం, ద్వేషించడము, దూషించడము, అనేక చెడు మాటలు ఉచ్చరించడం, చెడు క్రియలను చేయడం, శరీరానికి ఉన్న ఆశలను, కోరికలను, ఇచ్చలను అదుపు చేసుకోలేని పరిస్థితుల్లో అనేక చెడ్డ క్రియలను చేయడం, అనేక చెడ్డ మాటలు మాట్లాడడం. వెరసి సంఘములో ఆత్మ సంబంధులుగా ఉండవలసినటువంటి మనము శరీర సంబంధులుగా మారిపోవడం. శరీరానికి ప్రాధాన్యతనివ్వడం, ఆత్మకు ప్రాధాన్యతనివ్వడంలా. శరీరం బాగుండాలి, దానికున్న ఆశలు తీరాలి, దానికున్న కోరికలు తీరాలి. దానికోసము ఎవరినైనా దూషిస్తా, ఎవరినైనా ద్వేషిస్తా, అసూయ కలిగి ఉంటా, ఏమన్నా చేస్తాను, ఎవరి మీదైనా కలహిస్తా. కనుక ఇక్కడ శరీర సంబంధులను చూడండి, వారు తమ్మును ప్రేమించే వారినే ప్రేమిస్తారు. తమ్మును ప్రేమింపని వారిని వాడు ద్వేషిస్తారు, దూషిస్తారు. శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు వీరికి భిన్నంగా సంఘంలో జీవించే అవకాశం ఉందన్నమాట. అందులో ప్రభు అన్నాడు, ఆయన చెప్పినటువంటి ఈ మాటలు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు ఇలా సెలవిచ్చినారన్నమాట. ఆయన సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మత్తయి 5:46 వచనంలో, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? అంటే శరీర సంబంధులు తమ్మును ప్రేమించే వారిని ప్రేమిస్తారు, తమ్మును దూషించే వారిని ప్రేమించలేరు. కానీ ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనంలో 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం అన్నాడు. కాబట్టి ఇక్కడ సంఘములో ఉండి కూడా అనేక సంవత్సరాలు సంఘములో ఉండి, ఇక మీదట కూడా సంఘములో ఉండి కూడా ఏ ఒక్క సహోదరుని, ఏ ఒక్క సహోదరులను
ద్వేషించే పని అన్నమాట. దూషించే పని. వారు శరీర సంబంధులు. శరీర స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఏంది శరీర స్వభావం అంటే అసూయ, కలహించడం అన్నమాట. అందువలన ప్రభువు యొక్క ఆజ్ఞను అనుసరించరు. ప్రభువు యొక్క ఆజ్ఞను అనుసరించకపోగా ప్రభువు యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారన్నమాట. ప్రభువు యొక్క ఆజ్ఞను అతిక్రమించినందువలన ప్రభువును ప్రేమించేవాళ్ళు కాదు. ప్రభువును ద్వేషించేవాళ్ళు. ప్రభువును ద్వేషించే వాళ్ళు ఎవరైనా ప్రభువు యొక్క మహిమను పొందరు, పొందజాలరు, పొందలేరు. సంఘములో ఉండి కూడా ప్రభువు యొక్క మహిమ లేకనే, ఇవేవి లేకనే పూర్తిగా సాతాను రూపంలో మారుతారు. ఈ సాతాను రూపాన్ని కలిగి ఉంటారు. చనిపోయేసరికి సాతానుగా మారిపోతారు. ఇది అంతిమంగా వీరి ఆత్మకు వాళ్ళు చేకూర్చుకునేటువంటి నష్టము సాతాను రూపాన్ని సమకూర్చుకోవడం అన్నమాట. అలా కాకుండా క్రీస్తును ప్రేమించువారు ప్రేమించాలన్నమాట. క్రీస్తును ప్రేమించడం అనగా క్రీస్తు ఆజ్ఞలను అనుసరించడం. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించడం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించు. ఒక ఆజ్ఞను చెప్పినాడు ఆయన. యోహాను సువార్త 15:12లో నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు ప్రేమించుడి అని ఆయన సెలవిచ్చినాడు. అక్కడ ఒక ఆజ్ఞను చూసినాం. సంఘములో ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఎవరు సంఘంలో ఒకరిని ఒకరు ప్రేమించగలరు అనగా ఆత్మ సంబంధులు మాత్రమే ప్రేమించగలరు. ఒకరిని ఒకరు ప్రేమించేవారు ఆత్మ సంబంధం. కాబట్టి ఒకరిని ఒకరు ప్రేమించడము క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించడం అన్నమాట. క్రీస్తు ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో వారు క్రీస్తుని ప్రేమించిన వారు అవుతారన్నమాట. క్రీస్తు పట్ల ప్రేమను కలిగిన వారు అవుతారు. నేను క్రీస్తు యొక్క ఆజ్ఞలు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 38వ వచనం వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువు అపోస్తులకు ఇలా సెలవిచ్చినాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని అక్కడ ప్రభువు సెలవిచ్చినాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 38వ వచనం వరకు ఇక్కడ ప్రభువు కొన్ని ఆజ్ఞలను అనుగ్రహించినాడు అన్నమాట. చూడండి, ఈ కొన్ని ఆజ్ఞలు చూడండి. మీరు ఈ లేఖనాలను చేయడం చాలా మంచిదన్నమాట. ప్రభు ఇలా సెలవిచ్చినాడు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. ఏమన్నాడు ఆయన? కాబట్టి ఇక్కడ ఒకరిని ఒకరు ప్రేమించడం అనగా శత్రువులను ప్రేమించడం.
మీ శత్రువులను ప్రేమించుడి. సంఘములో శత్రువులను ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించిన వారవుతారు. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించిన వారవుతారు. అంటే ఇక్కడైతే శరీర సంబంధులు, శరీర స్వభావం కలిగిన వారు తమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తారు. మిగతా వారినందరిని కూడా వాళ్ళు ద్వేషిస్తారు. అసూయ, కలహము కలిగి ద్వేషించేస్తారు. సాతాను రూపంలోకి మారిపోతారు. కానీ సంఘములో మరొక వర్గములో క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి క్రీస్తును ప్రేమించే వాళ్ళు ఎవరంటే సంఘములో ఉన్న తమ శత్రువులను ప్రేమించేవారే. క్రీస్తు ఆజ్ఞలను అనుసరించేవారు, క్రీస్తును ప్రేమించేవారు. కనుక సంఘంలో శత్రువులు ఉండాలి నాయన. ఆ శత్రువులు ఏ కోవకు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు శరీర సంబంధులు అన్నమాట. సంఘంలో ఎవరైతే శరీర సంబంధులుగా ఉన్నారో వారు నీకు శత్రువులు. సంఘములో ఉన్నటువంటి వారు నీకు శత్రువులు కావాలన్నమాట. ఎందుకంటే యేసు ప్రభు వద్ద తనకు ఒక శత్రువు ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. ప్రభువు వానిని ప్రేమించినాడు అన్నమాట. అలాగునే సంఘములో ఉన్నటువంటి మనకు కూడా శత్రువులు అవసరం. లేదంటే ప్రభు ఆ మాట సెలవిచ్చి ఉండరు. మీ శత్రువులను ప్రేమించుడి అని ప్రభు సెలవిచ్చినాడు అనమాట. కనుక సంఘములో శత్రువులు అత్యంత అవసరం. ఎందుకంటే నీవు శత్రువును ప్రేమించాలి. నీవు శత్రువును ప్రేమిస్తే క్రీస్తు ఆజ్ఞను అనుసరించిన వాడు అవుతావు. శత్రువును ప్రేమించకపోతే క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించిన వారము కానే కామన్నమాట. కనుక సంఘములో అత్యంత అవసరము శత్రువులు అవసరం అన్నమాట. నీవు ఏ సంఘములోనైతే ఉన్నావో ఆ శత్రువులు అక్కడ శత్రువులు కావాలి. ఆ శత్రువులను నీవు ప్రేమించాలి. శత్రువులను ద్వేషించకూడదు, వారిని దూషించకూడదు అని ఇది ఆజ్ఞనైనా. యేసు ప్రభు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏదంటే మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువును ప్రేమించే అంత మంచి మనస్సు మనకు లేదన్నమాట. ఎప్పుడు లేదంటే బాప్తిస్మం పొందక మునుపు ఈ మంచి మనసు లేదు. కానీ మనము క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి ఉండాలి. క్రీస్తు యేసు యొక్క మనసు ఏంటంటే శత్రువులను ప్రేమించేటువంటి ఒక మనస్సు ఆయన. కనుక క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారు, క్రీస్తుతో సంబంధం కలిగిన వారు, దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆత్మ సంబంధులు వారు శత్రువులను ప్రేమించగలరు. వారు శత్రువులను దూషించరు, శత్రువుని ద్వేషించరు అన్నమాట. ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందాలి అంటే క్రీస్తును ప్రేమించాలి. క్రీస్తును ప్రేమించే వాళ్ళు ఎవరంటే ఆయన ఆజ్ఞలను అనుసరించేవాళ్ళు. ఆయన ఆజ్ఞ ఏదంటే శత్రువులను ప్రేమించడం. మనకిప్పటి వరకు కూడా శత్రువులను ద్వేషించడమే మనకు తెలుసు, కానీ శత్రువులను ప్రేమించడం అనేది మనకు తెలియదు. మీరు చూడండి ఆయన, మనం మాట్లాడతాం, మన ముఖంలో అనేక హావభావాలు కనబడతాయి అన్నమాట. మన ముఖం దేవుడు మానవులకు మాత్రమే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు పక్షులైనా జంతువులైనా జలచరాలైనా అవి నవ్వలేవు అన్నమాట. అవి వాటి ఆనందాన్ని ఒక నవ్వు రూపంలో అవి వ్యక్తపరచలేవు అన్నమాట. అవి కోపాన్ని కూడా వాటి ముఖంలో చూపించలేవు. అసూయను, కక్షను, ద్వేషమును, దూషించడాన్ని, ఇలాగున అనేక హావభావాలను వ్యక్తిత్వంలో ఉన్న గుణలక్షణ స్వభావాలకు అనుకూలంగా మన ముఖంలో హావభావాలు కనిపిస్తాయి అన్నమాట. మనలో ప్రతి ఒక్కరము కూడా మనకు ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మన ముఖంలో అగుపరుస్తాం.
ఒక వ్యక్తి మీద కక్ష కట్టినప్పుడు ముఖంలో ఆ హావభావం కనిపిస్తుంది. ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు మన ముఖంలో ఆ హావభావం కనిపిస్తుందన్నమాట. ప్రతి స్వభావానికి మన ముఖంలో ఒక హావభావం కనిపిస్తుందన్నమాట. మన స్వభావాలను మనం ముఖంలోనే చూపించగలం. కోపించడం, ద్వేషించడం, దూషించడం, ఆగ్రహించడం, ఉగ్రత కలిగి ఉండడం, రౌద్రత కలిగి ఉండడం, అసూయ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మన ముఖంలో స్పష్టంగా మనం చూపించగలం. అలాగున దేవుడు మనలను నిర్మించినాడు. ఒకని హృదయంలో ఉన్నదంతా వాని ముఖంలో కనిపెట్టవచ్చు. చూడగలిగితేనైనా మనం చూడగలగడానికి నేర్చుకుంటే ఒకని హృదయము దేనితో నిండి ఉన్నదో వాని ముఖం చూసి కనుక్కోవచ్చు అనమాట. అలాగున దేవుడు మనకు ఈ రూపాన్ని ఇచ్చినాడు. కనుక మనము ఎవరినైనా ద్వేషించినా, దూషించినా మన ముఖం నుంచి అగుపరుస్తాం. మనలో ఉన్న చెడు గుణాలను, చెడు లక్షణాలను, చెడు స్వభావాలను ముఖంలో నుంచి అగుపరుస్తాం అన్నమాట. ఛేదరించుకోవడం, అసహించుకోవడం, ఇవన్నీ మన ముఖంలో నుంచి కనుక్కోవచ్చు అనమాట. ఒక వ్యక్తి ఎవరిని ఛేదరించుకుంటున్నారు, ఎవరిని అసహించుకుంటున్నారు, ఎవరి పట్ల అసూయ కలిగి ఉన్నారు, ఎవరి పట్ల దోష భావాన్ని కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా ముఖంలోనే మనం చూడొచ్చు అన్నమాట. అందువలన మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి కూడా చిరునవ్వుతో ముఖాన్ని అలవాటు చేసుకోండి. ముఖాలు స్వభావాన్ని బట్టి మారిపోతుంది. ఊసరవెల్లి చూసినారు మీరా? ఊసరవెల్లి మనం చూస్తుంటాం అన్నమాట. ఆ ఊసరవెల్లి ఒక సాధారణమైన కలర్లో ఉంటుంది. ఒక మనుషుడు కనబడగానే అది ఎన్ని రంగులు మారుస్తుందో అన్ని రంగులు మారుస్తుంది అన్నమాట. అందువలన అలాగుననే మన ముఖంలో అనేక కవళికలు అన్నమాట. మన స్వభావాన్ని బట్టి కవళిక ఏర్పడుతుంది అన్నమాట. ముఖ కవళికను బట్టి ఆ వ్యక్తిలో మంచి గుణం ఉందా లేక చెడ్డ గుణం ఉందా అనేది మనం చూడగలం అన్నమాట. అందువలన మనలో ఇది వరకు అనేక చెడు గుణాలు మన వ్యక్తిత్వంలో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు కూడా ఉంటే ఆ ముఖ కవళిక మారదు అనమాట. ఆ స్వభావం మనసులోకి వచ్చినప్పుడు అంతా ముఖ కవళిక ఆ స్వభావానికి అనుకూలంగా మారిపోతుంది. కనుక ఇక్కడ సమాధానమును మన వ్యక్తిత్వంలోనికి సమాధానమును మనం నింపుకోవాలి. నన్ను ఏదన్నా జరగని నేను చెలించను అంతే. నేనైతే చెలించను. నేను ఏమైనా జరగని నేను స్పందించను. ఇప్పుడు బాధ వచ్చినప్పుడు ఒక విధంగా, కష్టం వచ్చినప్పుడు ఒక విధంగా, అనారోగ్యం వచ్చినప్పుడు ఒక విధంగా, అపాయం వచ్చినప్పుడు ఒక విధంగా, నష్టం వచ్చినప్పుడు ఒక విధంగా, అలాగనే అనేక బాధలు వచ్చినప్పుడు ఒక విధంగా, దుఃఖం వచ్చినప్పుడు ఒక విధంగా, ఇలాగును కాదు. అన్ని పరిస్థితులలో ప్రభువును మనం చూడగలిగితే ఆయన సమాధానంగా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు అనమాట. ఆయన పొగిడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన దూషించినప్పుడు కూడా అలాగే కనబడతాడు. ఎందువల్ల అంటే ఆయన వ్యక్తిత్వంలో చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు లేవు. వాటికి తావు లేదు కాబట్టి ఎవరు పలకరించినా, ఎవరు దూషించినా, ఎవరు ద్వేషించినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా ఫేస్లో ముఖ కవళిక మారదు అనమాట. మారలేదు ఆయన. ఆయన మాటల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. కదనైనా ఆయన అన్నారు, యూదులు ఇలా అన్నారు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట నిజమే అని అన్నారు. అనేమన్నాడు ఆయన? మాటల్లోనే ఆయన ముఖ కవళిక ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. నేను దయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని కనపరుచువాడును, గౌరవించువాడును అన్నారు. ఆ మాటలో ఆయన ముఖము ఎలా ఉండుంటుంది? ముఖ కవళిక ఎలా ఉండుంటుంది నాయన? వాళ్ళ మీద కోపంతో ఆగ్రహంతో కనిపించుంటుందా? అదేమి లేదన్న. ఒకడు వీపు మీద కొట్టినాడు, వాని వైపు తిరిగి నేను మంచి మాట ఆడినానా కాని మాట ఆడినానా? నేను మంచి మాట ఆడితే నువ్వేళ నన్ను కొడితివా అన్నాడు. అప్పుడు ముఖ కవళిక ఎలా ఉండుంటుంది ఆయనకి? కదా నాయన? రాజు ముందు నిలబడి ఉన్నాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నిన్ను శిక్షించడానికి కూడా నాకు అధికారం ఉంది అంటాడు. అప్పుడు ఆయన ముఖ కవళిక ఏంది? భయంతో కనబడ్డాడు? లేదు, పైనుండి నీకు అధికారం వస్తే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని ముఖ కవళికలు మారినట్టు ఆయన మాటలు బట్టి మనం చూడగలం. ఆయన ముఖ కవళికలు మారల. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు అన్నమాట.
అలాగే ముఖ కవళికలు దాని ఒక ఊసర విల్లిలాగా అలా రంగులు మారుతుంది కదా! అలాగున మన ముఖం మారిపోవడానికి కారణము మనలో ఉన్న చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు మన ముఖాన్ని మారుస్తది ఆయా సందర్భంలో. మనలో మంచి గుణాలు, మంచి లక్షణాలు, మంచి స్వభావాలుంటే అవి కూడా మన ముఖాన్ని, మన ముఖ కవళికలను మార్చి చూపిస్తాయన్నమాట. అందువలన మనము ఎల్లవేళలా సమాధానమును కలిగి ఉండడానికి మనం నేర్చేసుకోవాలి. శ్రమలొచ్చినాయి, శోధనలొచ్చినాయి. మనము కొంచెం ఆయన కనికరాన్ని పొందే అవకాశాలున్నాయన్నమాట. ఏదేమైనా చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు మన ముఖ కవళికను మార్చివేసి, మన ముఖంలో ఎవరిని చూపిస్తది నాయనది? మన ముఖంలో ఎవరిని చూపిస్తది? చాలామంది అంటుంటారు. ఆ ముఖాన్ని చూడండి కుక్క మొహం అంటారండి. కుక్కలు చూడండి నాయన, కుక్కలు గొడవ చేసుకున్నప్పుడు చూడండి. అవి గొడవ చేసుకున్నప్పుడు వాటి ముఖాన్ని గనుక చూస్తే మనం చూడబుద్దే కాదనమాట వాటికి. మరి కొంతమందిని అంటారు కోతి మొహం అంటారు. అంటే కోతులు గొడవలేసుకునేటప్పుడు చూడండి నేను. అంటే వాటితో మనుషుల్ని పోలుస్తారంటే, ఆయా సందర్భాల్లో వాటి ముఖాలను చూసి మనుషుల ముఖాలను కూడా అటు సమానంగా చేసి చెప్తారనమాట. అందువలన మనలో సమాధానం ఉంటే, మనము క్రీస్తును గనక ప్రేమిస్తూ ఉంటే, మనలో ఉన్నది ప్రేమే. ఎల్లవేళలా ఆ ముఖములో క్రీస్తు కనిపిస్తాడు. సమాధానం ఉంటుంది. ఆనందం ఉంటుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. రోమపత్రిక 14 అధ్యాయము చూడండి అక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడనమాట. ఆయన సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. రోమ 14 అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనమును, పానమును కాదు గాని నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏమైందన్నాడు ఆయన? ఇక్కడేమంటాడంటే ఈయన భోజనము కాదు, పానము కాదు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. మనలో నీతి ఉంటే, మనలో సమాధానం ఉంటే, పరిశుద్ధాత్మ యందలి ఎల్లవేళలా మనం ఆనందిస్తామన్నమాట. మన ముఖ కవళిక హ్మ్, అంత చక్కగా కనిపిస్తదనమాట. అందువలన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం బాప్తిస్మం పొందకముందు శత్రువులను ప్రేమించిన దాఖలాలేమి. కానీ సంఘంలోనికొచ్చిన తర్వాత ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించడంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ శత్రువులను ప్రేమించడం అనే ఆజ్ఞనిచ్చినాడు ఆయన. సంఘములో నీకెవరైనా శత్రువులు ఉంటే వారిని ప్రేమించాలి. శత్రువులను ప్రేమించడం వలన నీవు ఎవరు అనంటే ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధులం అన్నమాట మనం. మనమందరము ఆత్మ సంబంధులం అవుతాం మనం. శరీర సంబంధులం గాదు. ఆత్మ సంబంధులం అవుతాం మనం. మనము ఆత్మ సంబంధులం కాబట్టి ఇక్కడ మనము ఏం చేయగలము అనంటే మనము శత్రువులను ప్రేమిస్తాం. ఎలా? ఎలా అంటే మన సమయం, మన బలం, మన ధనం, వీటిని శత్రువుల కొరకు ఖర్చు చేస్తాం మనం. వీరి కొరకు మనం ఖర్చు చేస్తాం. ఎందుకంటే మనకు వారిని ప్రేమించడం ఇష్టం లేకపోయినా, శత్రువులను ప్రేమించడం ఇష్టం లేదు నాకు. కానీ ఇక్కడ ఆయన ఆజ్ఞ, ప్రభువు యొక్క ఆజ్ఞ శత్రువులను ప్రేమించాలన్నాడు. ఆయన ఆజ్ఞను బట్టి మనకు ఇష్టం లేకపోయినా శత్రువులను ఇలాగున మనం ప్రేమించగా ఇందులో నుండి మనము క్రీస్తు మహిమను పొందుతాం అన్నమాట.
క్రీస్తు యొక్క మహిమను క్రీస్తు యొక్క మహిమను పొందుతాం. ఎవరైతే క్రీస్తు యొక్క మహిమను పొందుతారు, క్రీస్తు మహిమను పొందిన వారిని తండ్రి అయిన దేవుడు తన మహిమకు, తన రాజ్యమునకు వీరిని పిలుస్తాడన్నమాట. వీరు క్రీస్తు యొక్క మహిమను పొందినవారు. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందడం అన్నమాట. సంఘంలో ఉన్న దినాల్లోనే ఎంతకాలం దేవుడు సంఘంలో జీవించే అవకాశం ఇస్తాడో అంతకాలము క్రీస్తును ప్రేమించడం, అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడం. ఆయన ఆజ్ఞలను అనుసరించడం, నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా సంఘంలో ఉన్న శత్రువులను ప్రేమించు. మనకు సంఘంలో శత్రువులు కావాలి. నాయన నీవెవరికి శత్రువు కాబాక. నంబర్ 1, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏమంటే, ప్రభు పక్షాన చెప్పడం ఏమంటే, మీలో ఎవరు శత్రువులుగా మారబోకండి. కానీ సంఘంలో మీకు శత్రువులు కనుక ఉంటే వారిని ప్రేమించు. మీలో ఎవరు శత్రువులు కాబోకండి. శత్రువులను ఉంటే సంఘంలో వారిని ప్రేమించు. శత్రువులను ప్రేమించిన వారు యేసు ప్రభువును ప్రేమించిన వారు అవుతారు. శత్రువులను ద్వేషించిన వారు యేసు ప్రభువునే ద్వేషించిన వాళ్ళు అవుతారు. కాబట్టి సహోదరులను ప్రేమించిన వారు ద్వేషించిన వాళ్ళు అవుతారు. శత్రువులను ప్రేమించిన వారు యేసు ప్రభువును ప్రేమించిన వారు అవుతారు. కనుక సంఘంలో ఉన్న మనము 2 వర్గాలుగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఒక వర్గమేమో క్రీస్తును ద్వేషించడం, మరొక వర్గమేమో క్రీస్తును ప్రేమించడం. ఈ 2 వర్గాలలో నీవు నేను ఏ వర్గములో ఉన్నాము? నన్ను నేను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకొని పరీక్షించుకోండి. ఎందుకంటే జీవితము స్వల్పం. ఈ శరీరము ఎప్పుడు మరణిస్తుందో మనకు తెలియదు. శరీరము మరణించేంత వరకే ఈ అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశాన్ని, శరీరాన్ని విడిచిపెట్టే లోపల మనం ఈ అవకాశాన్ని కలిగి ఉన్నాం. శరీరము మనల్ని ఎప్పుడు విడిచిపెడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మన వారందరూ మరణించినారు. మన శరీరం కూడా మరణిస్తుంది. కనుక మన శరీరాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసినాడంటే, ఇది మరణానికి లోనగు శరీరము గాని ఏర్పాటు చేసినాడు. హెబ్రీ 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడినారు. వారెంతటి వారైనా ఒక్కరోజు మృతి చెందవలసింది. ఈరోజు పేపర్ చూసినారు నాయన, ఈనాడు పేపర్ అధినేత రామోజీరావు కొన్ని కోట్లకు అధిపతి. కొన్ని కోట్లకు అధిపతి ఆయన మరణించినాడు. నిన్న ఉదయం తెల్లవారుజామున మరణించినాడు. కొన్ని కోట్లు ఉన్న కోట్లను చూసి మరణం వాయిదా వేసుకుంటుందా? అది వాయిదా వేసుకోదు. కాబట్టి మరణం అనేది ఒక వ్యక్తిని ముట్టడిస్తే, ఆ వ్యక్తి తిరిగి ఆ మరణం చేతులు పెడితే వాడు మరణించక తప్పదు, పురుషుడైన స్త్రీ. అందువలన మనకున్న అవకాశం అంతా, అనగా క్రీస్తు యొక్క మహిమను పొందగలిగే అవకాశం అంతా కూడా శరీరాల్లో ఉన్నప్పుడే మనం కలిగి ఉన్నాం. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనం క్రీస్తు యొక్క మహిమను పొందలేం. అందువలన శరీరంలో ఉన్నప్పుడు మనం శరీర సంబంధులుగా ఉండిపోదామా, లేక ఆత్మ సంబంధులుగా ఉందాం? శరీరంలో ఉన్నప్పుడే ఈ శరీరము ద్వారా అనేకులను దూషించి ద్వేషించేద్దామా, లేక శత్రువును సహితం ప్రేమిద్దాం? నీ శరీరం అంగీకరించకపోయినా నీవు నీ శత్రువులను ప్రేమించగలిగితే,
క్రీస్తును ప్రేమించిన వాడు అవుతావు. క్రీస్తును ప్రేమించిన దానవు అవుతావు అన్నమాట. నీవు నీ శరీరము అంగీకరించకపోయినా క్రీస్తును ప్రేమించడు. దానిని మనము మన శరీరాలకు నేర్పించాలి. నీ శత్రువులను నీ నీ సంఘంలో ఉన్న వారిని నీవు ద్వేషిస్తే నీ ప్రభువుని ద్వేషించిన వాడు అవుతావు. నీ ప్రభువును ద్వేషించిన దానవు అవుతావు అన్నమాట. ఆయన శరీరములో ఒక అవయముగా ఉండి ఆయనను ద్వేషించడం అనేది అది 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 న్యాయం కాదు నాయన. నీవు ప్రభువు యొక్క శరీరంలో ఉండి ప్రభువును ద్వేషించడం అనేది న్యాయం కాదు. ప్రభువు యొక్క శరీరంలో ఉండి ప్రభువును ప్రేమించడం న్యాయం అన్నమాట. నీ శరీరం మామూలుగా మనం శరీరాలు కలిగి ఉండం. నీ శరీరంలో ఉన్న అవయవాలైన, నా శరీరంలో ఉన్న అవయవాలైన, నాకు విరుద్ధమైన క్రియలను నా శరీరంలో ఉన్న అవయవాలు చేస్తే నేను ఆ అవయవాలను భరించగలనా? నీ శరీరంలో ఉన్న అవయవాలు నీకు విరుద్ధంగా క్రియలను చేస్తే నీవు ఆ అవయవులను భరించగలవా? భరించలేవు. మనం భరించలేమనమాట. అలాగుననే క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలు క్రీస్తును ప్రేమించకుండా, క్రీస్తును ద్వేషిస్తే ఆయన ఎలా భరించగలడు? దాని వలన కలిగే అపారమైన నష్టము నీ ఆత్మ మీద పడుతుందనమాట. నీవు ప్రభువు యొక్క మహిమను పొందకుండా సాతాను రూపంలోనికి మారిపోవడం వల్ల. ఇది 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 ఒక పెద్ద శిక్ష నాయనది. పెద్ద శిక్ష. నీవు ప్రభువు యొక్క మహిమ పొందగలిగే సంఘంలో ఉండి కూడా, క్రీస్తు శరీరంలో ఉండి కూడా, నీవు ప్రభువు యొక్క మహిమను పొందకుండా సాతాను యొక్క రూపంలోకి మారిపోవడం అనేది పెద్ద శిక్ష అన్నమాట. అదొక శాపం అన్నమాట. అందువలన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము క్రీస్తును ప్రేమించడానికి నేర్చుకోవాలి. నీకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా నేను క్రీస్తును ప్రేమించడానికి నేర్చుకోవాలి. క్రీస్తును ప్రేమించడం అనగా నీ సంఘములో ఉన్న సహోదరులను, వారు శత్రువులైన పర్వాల, వారిని ప్రేమించాలి. కనుక లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు మీ హృదయాలలో, మీ మనస్సులలో వ్రాసుకోండి. 27వ వచనం నుండి అని అన్నాడు. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారిని, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాని మరల అడుగవద్దు. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయ వారికే మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. ఎవరి యొద్ద మరల పుచ్చుకొనవలనని నిరీక్షింతుడు వారికి అప్పిచ్చిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారైండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురి. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలు మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పాను. ఇంచుమించు 17 ఆజ్ఞలను 17 ఆజ్ఞలను ఇక్కడ ఇచ్చినాడు యేసు ప్రభు. ఈ ఆజ్ఞలలో నీవైనా నేనైనా ఈ ఆజ్ఞలను అనుసరించి సంఘములో జీవించగలుగుతాం. మనము సంపూర్ణంగా ప్రభువును ప్రేమించిన వారు. చూడండి ఆయన, ఈ ఆజ్ఞలు ఎన్ని అంటే అక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఒక 17 ఆజ్ఞలు. ఈ 17 ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలలో ఒక 9 ఆజ్ఞలు కానీ పాటిస్తే
9 ఆజ్ఞలు. అనుసరిస్తే. నీవు ఒక 50% ప్రభువును ప్రేమించినట్టు. 50% ప్రభువును ప్రేమించినట్టు. ప్రేమించినట్టన్నమాట. నీవు ఈ వీటిలో ఒక 12 ఆజ్ఞలు గనుక ప్రేమిస్తే 75% ప్రభువును ప్రేమించినట్టన్నమాట. ఈ ఆజ్ఞలన్నింటిని గనక అనుసరిస్తే 100% ప్రభువును ప్రేమించినట్టన్నమాట. అంటే ఆజ్ఞలను బట్టి ప్రభువును ఏ శాతం మనం ప్రేమిస్తున్నామో దాన్ని ఒక లెక్కలు కూడా మనం వేసి చూసుకోవచ్చన్నమాట. కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువు మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు, పాత నిబంధనలోని ఆజ్ఞలు ఉన్నాయి. నేను ఆ ఆజ్ఞలకు ఈ ఆజ్ఞలకు చాలా తేడా ఉందన్నమాట. ఆ తేడాను మనం గుర్తించాలి. యాకోబు తన పత్రికలో ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు కదా, ఆ 10 ఆజ్ఞల గురించి ఆయన సెలవిచ్చిన మాట చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు ఇలా సెలవిచ్చినాడు అన్నమాట. 10వ వచనము 11వ వచనం చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఏమంటాడు ఆయన? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు 9 అనుసరించినాడు, గైకొన్నాడు. ఒక్క ఆజ్ఞను అతడేమైనాడు? తప్పిపోయినాడు, పాటించి కూడా తప్పిపోయినాడు. ఆజ్ఞలన్నిటి విషయంలో అతడేమవుతాడు అంటే ఏ ఆజ్ఞలను అనుసరించినాడో ఆ ఆజ్ఞల విషయంలో కూడా అతడు అపరాధి. అపరాధి అంటే పాపి అన్నమాట. 11వ వచనంలో వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. అంటే 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలను అనుసరించి ఒక ఆజ్ఞను విడిచిపెట్టిన ఆ ఒక్క ఆజ్ఞ ప్రభావము 9 ఆజ్ఞల మీద పడి నిన్ను 9 ఆజ్ఞల విషయంలో కూడా అపరాధిగాను, పాపిగాను మార్చేస్తుంది. చిన్నప్పుడు చూడండి, ఆయన స్కూల్కి వెళ్ళే సమయాల్లో అక్కడ హోంవర్క్ చేయలేదనో ఏదో ఒక చిన్న కారణం వలన టీచర్ ఏం చేస్తాడంటే గుంజలు తీయమంటాడు అనమాట. ఇన్ని గుంజులని లెక్క పెడతాడు. 50 గుంజలు తీయమన్నాడు అనుకో, ఏమే ఆ స్టూడెంట్ గుంజులు తీస్తూ ఉంటాడు, టీచర్ ఎంచుతూ ఉంటాడు అన్నమాట. ఎక్కడైనా వాడు కాలును వచ్చి గమ్ము నిలబడితే ఏమంటాడు ఆయన? పెట్టిన గుంజీలన్నీ కప్పు తినేసిందంట. ఈ గుంజీలన్నీ కప్పు తినేసింది, మొదటి నుంచి పెట్టి అంటాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నా వయస్కులకి జ్ఞాపకం ఉంటుంది, ఎవరు అసలు జ్ఞాపకం అది తెలిసే. అదే పెట్టిన గుంజీలన్నీ ఏమంటాడంట ఆయన? కప్పు తినేసింది అంటాడు. అలాగనే 9 ఆజ్ఞలను పాటించి ఒక ఆజ్ఞను కానీ అతిక్రమిస్తే 9 ఆజ్ఞలు ఏమైపోయినాయి? ఫెయిల్ అయిపోయినాయి. అందువలన ఆజ్ఞలన్నిటి విషయంలో అతడు అపరాధి అన్నమాట. అలాంటి సిస్టము ఇక్కడ లేదన్నమాట. ఈ 17 ఆజ్ఞల్లో, ప్రభువు యొక్క ఆజ్ఞల్లో ఆ సిస్టమ్ లేదు. ఎన్ని ఆజ్ఞలను పాటిస్తే అంతగా నీవు ప్రభువును ప్రేమించినట్లు అన్నాడు. అది బెటర్, ఇది బెటర్ అయినా. అందువలన ఈ క్రొత్త నిబంధన చాలా మందికి తెలియకుండా, సేవకులకి చాలా మందికి తెలియకుండా పాత నిబంధన ఇంకా ఉంది, ధర్మశాస్త్రం ఉంది అంటారు మరి అనేవాళ్ళు. అందువల్ల మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ఎన్ని ఆజ్ఞలను అయితే ఇచ్చినాడు ఆయన, అన్ని ఆజ్ఞలు, ఎన్ని ఆజ్ఞలు నువ్వు ప్రేమిస్తావు. ఆ ప్రేమించడంలో 30% కానీ దాటిపోతే క్రీస్తు యొక్క మహిమను 30% కానీ ఆత్మ సమకూర్చుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అన్నమాట. తండ్రి అయిన దేవుడు తిరిగి ఆయన పరలోక రాజ్యానికి, తన రాజ్యానికి, తన మహిమకు ఆయన మనల్ని పిలిచేటువంటి అర్హతను, యోగ్యతను సంఘంలో మనం సంపాదించుకుంటాం. అందువలన నీకు ఇష్టం లేకపోయినా కూడా సరే సంఘంలో శత్రువులను ప్రేమించడం నేర్చేసుకోవాలని. శత్రువు కనబడితే నీ ముఖ కవళికలు మారిపోకూడదు, సాధారణంగానే ఉండి తప్పేముండదు.
నీ శత్రువు నీ ఎదుట అగుపడినప్పుడు నీవు సాధారణంగా ఉండు. ముఖం మార్చుకోవడం, ముఖం తిప్పుకోవడం, ముఖాన్ని అతన్ని చూసి అసహ్యించుకోవడం. అలా ఎప్పుడు మనం చేస్తే మనలో ఏముంది? మనలో శత్రువు పట్ల ప్రేమ లేనే లేదన్నమాట. మన హృదయంలో, మన మనసులో వారిని ద్వేషిస్తా ఉన్నామన్నమాట. అందువలన మనము శత్రువులను ద్వేషిస్తే సంఘములో యేసు ప్రభువునే ద్వేషించిన వారము. ఆయన ద్వేషించినామంటే ఆయన మహిమను మనం పొందేటువంటి అర్హత మనకు లేదన్నమాట. కనుక సంఘంలో ఉన్నటువంటి మనలో ప్రతి ఒక్కరు కూడా శత్రువును ప్రేమించే స్థాయికి మనం ఎదగడానికి క్రీస్తు యొక్క మనసును మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. క్రీస్తు మనసు మనలో ఉండాలి. క్రీస్తు యొక్క విశ్వాసము మనలో ఉండాలి. క్రీస్తు యొక్క జ్ఞానము కూడా మనకు కావాలన్నమాట. కనుక మీరు ప్రార్థన చేసే ప్రతిసారి, దేవునికి ప్రార్థన చేసే ప్రతిసారి, ప్రభువు మనస్సును మాకు కలుగుజేయి దేవా, ప్రభువు విశ్వాసాన్ని, ప్రభువులో ఉన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. మేము ప్రభు యొక్క స్థాయిలోకి ఎదిగి శత్రువులను ప్రేమించాలి అంటే ప్రభు మనసు లేకుండా మేము శత్రువులను ప్రేమించలేము, ద్వేషించేస్తా ఉన్నాం. శరీర సంబంధులుగా ఉన్నాం. శరీర సంబంధమైన మనస్సు మీకు విరోధము. అందువల్ల మేము ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఉన్నట్లు ప్రభు యొక్క మనసును మాకు దయచేయి. ఎందుకంటే ప్రభు యొక్క మనసు శరీర సంబంధమైనది కాదు, ఆయన మనస్సు ఆత్మ సంబంధమైనది. అందువలన మా మనస్సులను మేము రద్దుపరుచుకుంటాము. ప్రభు యొక్క మనసును మాకు దయచేయి. ఆయనలో ఉన్న విశ్వాసాన్ని మాకు అనుగ్రహించు. ఆయనలో ఉన్న జ్ఞానాన్ని మాకు దయచేయి. మేము ప్రభువు మనసు కలిగి, ప్రభువులో ఉన్న విశ్వాసాన్ని మేము పొంది, ప్రభువు పట్ల విశ్వాసం కలిగి, ప్రభు యొక్క జ్ఞానాన్ని మేము కలిగి, ప్రభువు బోధించిన విధంగా ఆయన బోధలో ఆయన మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించడానికి వీటన్నిటిని కూడా మాకు దయచేయి. మేము అనుసరించి ప్రభువు యొక్క మహిమను పొందడానికి మమ్మల్ని కనికరించని ప్రార్థనలో కూడా మనం అడగవలసిన ఆవశ్యకత మనకుందన్నమాట. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అంతిమంగా ప్రభువు యొక్క మహిమను మనం పొందాలి. నీవు ఏ కుటుంబంలో ఉన్నా, ఎక్కడున్నా, శరీరము నిన్ను విడిచేసరికి, నన్ను ఈ శరీరము మనల్ని భ్రమపరుస్తూ ఉంది. ఈ శరీరం మనల్ని విడిచేసరికి మనం ప్రభువు యొక్క మహిమను పొందాలి. ప్రభువు మహిమను పొందడానికి మనం ఈ రెండు వర్గాలు ఏ వర్గంలో ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం చూసుకోవాలి. చూసుకొని ఈ వర్గంలో ఉండి ప్రభువును ప్రేమించగలిగితే, అనగా శత్రువులను ప్రేమించగలిగితే ప్రభువు యొక్క మహిమను ఇక్కడ మనం పొందుతాం. అలా కాకుండా ఈ వర్గంలో ఉండిపోయి, క్రీస్తును ద్వేషించే వర్గంలో ఉండిపోయి, మన జీవితకాలం అంతా మనల్ని మనం మోసం చేసుకుంటే, సంఘంలో శత్రువులను ప్రేమించకుండా, ఒకరినొకరు దూషించుకొని, ఒకరినొకరు ద్వేషించేస్తే, కేవలం శరీర సంబంధం కలిగి, శరీర స్వభావం కలిగి, కలహము, అసూయ, వీటన్నిటిని మనం కొనసాగించేస్తే అంతిమ మన ఆత్మకు ప్రభువు మహిమ కాదు, సాతాను యొక్క రూపాన్ని మన ఆత్మలకు సమకూర్చుకునేస్తాం. అందువలన తండ్రి అయిన దేవుడు తన రాజ్యానికి, తన మహిమకు మనల్ని పిలవడు. సంఘంలోనికి ప్రవేశించడం అనేది ధన్యమే, కానీ సంఘములో నుండి పరలోక రాజ్యానికి ప్రవేశించడం అనేది మరింత ధన్యం అన్నమాట. సంఘంలోనికి ప్రవేశించినటువంటి వారు పరలోక రాజ్యాన్ని కూడా ప్రవేశించడానికి ప్రయాసపడాలన్నమాట. నీవు సంఘంలోనికి ప్రవేశించి పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేదంటే నేనైనా ఈ ఈ ప్రయత్నం అంతా వ్యర్థమే కదా. అందువలన సంఘంలోనికి ప్రవేశించినాం దేవుని మహాకనికరం వలన. ఇక మనము పరలోక రాజ్యానికి ప్రవేశించాలి. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే క్రీస్తు మహిమ మనం పొందాలి. క్రీస్తు మహిమను పొందాలంటే ఈ వర్గంలో ఉంటే క్రీస్తు మహిమ పొందలేము మనం. అందువల్ల మనసును మార్చుకోవాలి. మారు మనసు పొంది ఈ వర్గంలోనికి ప్రవేశించి క్రీస్తును ప్రేమించి, సంఘంలో శత్రువులను ప్రేమించి, క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి, క్రీస్తు యొక్క మహిమను మనం పొందిన వారమే. తన రాజ్యానికి, తన మహిమకు తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుస్తాడు. సంఘంలో పిలువబడినటువంటి మనము పరలోక రాజ్యాన్ని కూడా ఆ పిలుపుకు విధేయతను చూపించి పరలోక రాజ్యం ప్రవేశించగలము. శాశ్వతమైన మన తండ్రి, ప్రభు అయిన క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, కోట్ల కొలది దూతలు ఆయన రాజ్యంలో ఆయన కుమారులుగా మనమందరం కూడా ఉండగలిగేటువంటి అవకాశం అక్కడ మనం పొందగలము. దయచేసి ఈ సంగతులు మీరు అందరూ గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. మహామహిమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయినటువంటి మా నాయన, ఈ సముఖములో మీ కుమారుని యొక్క సంఘముగా చేరి మిమ్మును సేవించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను, భాగ్యమును మా జీవితాలలో మరొకసారి
మాకు దయచేసినందుల కొరకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా తండ్రి, ప్రభువు యొక్క మహిమను పొందుటకు మీరు సంఘంలోని మమ్మల్ని పిలిచిన మీ పిలుపుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సంఘములోనికి పిలువబడిన మేమందరం కూడా ప్రభువు యొక్క మహిమను పొందుటకు సంఘములో ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని జీవించి మేము ధన్యులమవడానికి మేము బాప్తిస్మం పొందిన ఆ దినము నుండి నేటి వరకు అనేక సంగతులను మాకు నేర్పిస్తూ ప్రభువుతో కలిసి జీవించడానికి మాకు ఇస్తున్నటువంటి అవకాశాలన్నింటిని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమైతే ప్రభువును ప్రేమింపక, ప్రభువును ద్వేషించి, ప్రభువు యొక్క ఆజ్ఞలను తిరస్కరించి మీరు మాకు ఇచ్చిన అవకాశాలన్నింటిలో కూడా మేము అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని అంటే మేము ఎంత వెనుకబడి ఉన్నామో మాకు తెలుసు నాయన, మీకు కూడా తెలుస్తుంది. ఆయనను మీ మహా కనికరాన్ని మా పట్ల ఉంచి మమ్మల్ని నిరంతరం ప్రేమిస్తూ మా విషయంలో మీరు విసుక్కోకుండా తండ్రి ప్రభువు ద్వారా అపోస్తుల ద్వారా వారు బోధించిన జీవిత సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాకు నేర్పించడంలో మీరు మాకు చేస్తున్నటువంటి గొప్ప మేలును బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమైతే మనస్సు మార్చుకొని ఇప్పటి వరకు మేము ఎవరెవరు ప్రభువును ప్రేమించలేదో మేమందరం మారు మనసు పొంది ప్రభువును ప్రేమించడానికి ప్రభువు యొక్క మనస్సును మాకు దయచేయమని, ప్రభువులో ఉన్న విశ్వాసాన్ని ఆయనలో ఉన్న జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా అపరాధములను మా పాపములను క్షమించండి. ప్రభువు బోధించిన అపోస్తులు బోధించిన జీవితాన్ని ప్రభువుతో కలిసి మేము జీవించలాగున ప్రభువు జీవించిన జీవితం పట్ల మరింత విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలోని ప్రతి బిడ్డను దీవించండి ఆయన, కనికరించండి. అన్ని విషయాలలో మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఎంచుతారని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగుననే సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. ముఖ్యంగా బేస్తవారం రోజు జరుపుకోబోయే ఒక స్పెషల్ క్లాసుని అనుగ్రహించండి. అనేక ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని సకాలానికి రప్పించండి. వారు ఈ సంఘం ద్వారా మీరు వినిపించేటువంటి సంగతులను గ్రహించి అవగాహన చేసుకొని వారి సంఘాల్లో జీవించి బోధించడానికి సంఘాల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభువు యొక్క మహిమ పొందులాగున వారిని మీరు వాడుకుంటారని కూడా ప్రార్థిస్తున్నాం. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కనికరించండి, దీవించండి. అన్ని విషయాలలో మీ జోక్యాన్ని మాతో ఉంచి నడిపించమని, తిరిగి మీ సముఖానికి మేము వచ్చేంత వరకు మీ మహా కనికరాన్ని మాతో ఉంచి నడిపించమని ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.